తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కొనసాగుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు, ఏర్లు, జలపాతాలు అనే తేడా లేకుండా అన్ని ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంట నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా గణనీయంగానే నమోదు చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న వరుణుడు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, నదులు, నిండు కుండలా మారిన ప్రాజెక్టులు, పలు చోట్ల స్తంభించిన జనజీవనం. మరో 3-4 రోజులు ఇలాగే కొనసాగితే పరిస్థితి తీవ్రతరం. ఎడతెరిపిలేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయిపోయాయి. వర్షాలు పడాలని కప్పలకు పెళ్లిళ్లు చేసే జనం కాస్త ఇప్పుడు వారు పెళ్లి చేసిన కప్పలకి విడాకులు చేసేందుకు ప్రయత్నిస్తారేమో అనే విధంగా పరిస్థితులు తయారయ్యాయి. మా నాయకుడు సీఎం అయితేనే వర్షాలు పడతాయని తనని కూడా రాజకీయాల్లోకి లాగిన నాయకుల నోళ్లకి తాళం వేసేలా వరుణుడు విజృంభించాడు. ఎడతెరిపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, ఏరులు, నదులు, ప్రాజెక్టులు అన్నీ నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. అధిక వర్షాలతో పలు పంటలు ముంపుకు గురవుతున్నాయి. దీంతో పంటను దక్కించుకునే పనిలో లంక గ్రామాల రైతులు నిమగ్నమయ్యారు. ఆ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కురజాపులంక గ్రామంలో పర్యటించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పంటిరేవు, పొన్నపల్లి వద్ద వశిష్ఠ గోదావరిలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏటిగట్టును పరిశీలించారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. గోదావరి వరదలొచ్చే సూచనలున్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఎంత పెద్ద వరద వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల పాటు సాధారణ వర్షాలు, 24 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. 1,53,422 క్యూసెక్కులు ఇన్ఫ్లోతో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి విలువ 215.8070 టీఎంసీలుండగా ప్రస్తుతం 50.8536 టీఎంసీలుంది. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. నంద్యాల జిల్లాలో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తింది. సప్తనది సంగమేశ్వరం వద్ద కృష్ణా ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. సప్తనది సంగమేశ్వరం వద్ద 1,74,717 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో త్వరలోనే సంగమేశ్వర క్షేత్రంలోని వేపదారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకనున్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతూనే ఉంది. గోదావరి జిల్లాల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే విధంగా ఫ్లో కొనసాగితే నీటి మట్టం 19 అడుగులకు చేరుకుని గంటల వ్యవధిలోనే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళతో తొణికిసిలాడుతున్నాయి. తెలంగాణ నయాగరగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడులోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాత సందర్శనపై ఆంక్షలు విధించారు. వాజేడు మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. పోసూరు బ్రిడ్జి వద్ద పెరుగుతున్న గోదావరి వరదని పరిశీలించారు. అలాగే బొగత జలపాతాన్ని కూడా సందర్శించారు. వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి. అధికారులు అందుబాటులో ఉన్నారని, ఎవరో భయభ్రాంతులకు గురి కావద్దని భరోసా ఇచ్చారు. ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వాగుల యొక్క ప్రవాహం యొక్క ఉధృతిని కూడా అంచనా వేసుకుంటూ అలర్ట్ కింది స్థాయి అధికారులను ఎక్కడికక్కడ అలర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఉధృతిని కూడా పరిశీలించడం జరిగింది. గత రాత్రి కంటే ఇప్పుడు గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ 5-6 మండలాల ప్రజలు కూడా మరి మేమందరం అప్రమత్తం చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు విషయాలను మాకు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా కూడా మీరు కూడా మాతో పాటు ఈ యొక్క బ్లడ్ నుంచి పబ్లిక్ ను మరి సేవ్ చేయడంలో మీరందరి యొక్క తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టు మునుపెన్నడూ లేని విధంగా నిండుకుండలా మారిపోయింది. జలకళతో కనువిందు చేస్తోంది.
దీంతో అక్కడి రైతుల ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. ప్రాజెక్టును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించారు. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో 30 గేట్లు ఎత్తేసినట్టు తెలిపారు ఎమ్మెల్యే. ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు గతంలో పోయిన సంవత్సరం వర్షాలు లేక కృష్ణానది కానీ అదేవిధంగా జూరాల ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతం అయితేమి, నెట్టంపాడు పరివాహక ప్రాంతమేమి ఈరోజు నీళ్లు లేక విలవిలలాన్న రైతులు ఈ సంవత్సరము వర్షాలు సకాలంలో కురిసి ఈరోజు జూరాల ప్రాజెక్ట్ కూడా నిండుకున్నల వలె ఉంది. ఈరోజు 150,000 పైన ఈరోజు ఫ్లడ్ రావడం వల్ల ఆల్మట్టి కానీ నారాయణపురం, కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు పడడం వల్ల 150,000 పైన ఈరోజు ఫ్లడ్ రావడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం, గోమ్మూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వరదల నేపథ్యంలో అధికారులకి తగు సూచనలు చేశారు మంత్రి పొంగులేటి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మొల్కల్ల, వెంచపల్లి, రాపాక తదితర గ్రామాలు ప్రాణహిత జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొందరు వరదల్లో చిక్కుకుని సొంత గ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. మొత్తం మీద వరుణుడి ధాటికి 2 తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరైపోయాయి. ఇలాగే మరో 3 నుంచి 5 రోజులు కొనసాగితే నదీ పరివాహక ప్రాంతాల్లో, ప్రాజెక్టుల ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైపోవడం ఖాయం. అంతేకాకుండా తీవ్ర పంట, ఆస్తి నష్టం జరగవచ్చుననే అంచనాలు వెలువడుతున్నాయి.